గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినం. స్వామి పుష్కరిణిలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు. కపిలతీర్థం పుష్కరిణిలో శ్రీ కామాక్షి అమ్మవారి జల విహారం. క్షతగాత్రులకు డీడీలను అందజేసిన టీటీడీ చైర్మన్. తిరుపతి స్విమ్స్ లో బీఆర్ నాయుడు మీడియా సమావేశం. ఘనంగా సూర్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం. అరసవల్లి క్షేత్రంలో ఆరోగ్య ప్రదాతకు భక్తుల నీరాజనం. టీటీడీ అనుబంధ క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు. శాస్త్రోక్తంగా చక్రస్నానం, తిరువీధి ఉత్సవాలు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం ఉదయం తెల్లవారుజామున ఆలయంలో చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు, అధికారులు, అర్చకులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ చక్రతాళ్వారు పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ భూవరాహస్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై చక్రతాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్రతాళ్వార్కు చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా నిర్వహించాము. వేలాది మంది భక్తులు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈరోజు వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చక్రతాళ్వార్ వారి చక్రస్నానం కూడా నిర్వహించడం, పుష్కరిణిలో నిర్వహించడం జరిగింది. అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కామాక్షిదేవి జలవిహారంలో దివ్యంగా శోభిల్లారు.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు కామాక్షి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు పుష్పాలతో విశేషంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను జరిపారు. ఆపై అర్చకులు సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారిని కపిలతీర్థం పుష్కరంలో చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువుదీర్చారు. చల్లటి సాయంత్రం వేళ బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ తెప్పోత్సవం వేడుకగా సాగింది. పుష్కరిణి జలాల్లో విహరిస్తున్న కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డీడీలను అందజేశారు. ఈ మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారికి డీడీలను అందజేశారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మృతి చెందిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియోను అందజేస్తున్నామని, ఈ మేరకు టీటీడీ పాలక మండలి సభ్యులు వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేస్తారని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ మనం అందరూ సమావేశం అయిన సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మనం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశించటం జరిగింది. అదేవిధంగా బోర్డు మీటింగ్ నిన్న అత్యవసర సమావేశం పెట్టి బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా 6 చనిపోయారు. వాళ్ళకి 4 ఆంధ్రప్రదేశ్, 2 వచ్చి తమిళనాడు, కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒక గ్రూపు వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యుల్ని పంపించడం జరుగుతూ ఉంది. వారు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీదేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు అండ్ భానుప్రకాష్ రెడ్డి వీళ్ళున్నారు. అదేవిధంగా తమిళనాడుకు పంపించే వాళ్ళలో తమిళనాడు, కేరళ బార్డర్ శ్రీరామ్మూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సురేష్ కుమార్, శ్రీ శాంతారాం, శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు. మీరు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి 25 లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల లెక్కన తిమ్మక్క, ఈశ్వరమ్మ. సో కొంత క్యాజువాలిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు తిరుపతిలో అవైలబిలిటీ ఉన్నారు 7 మంది, వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్న పాపయ్య, తిమ్మక్క.
ఈ 7గురికి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మిగిలిన మీ వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా వారి ప్రాంతాలకు పంపించటం, లోకల్గా ఉన్నటువంటి మంత్రులని ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈరోజే ఇమ్మన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగిలినవన్నీ కూడా రేపు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి డీడీలు ఇవ్వటం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నాన మహోత్సవం ఆకముక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను పల్లకీపై కొలువు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్ర తాళ్వార్ను ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా పద్మ సరోవరంలోని పంచమి తీర్థ మండపంలో ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. సర్వశాంత్యామహ్యం ద్విపదే చతుష్పదే దశాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః. ఏహ శ్రీశ్చక్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మశ్చైతాని మోత్తిష్టంతమను తిష్టంతమా. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్ర తాళ్వార్కు చక్ర స్నానాన్ని వేడుకగా జరిపారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా చక్ర తాళ్వార్ను పల్లకిపై కొలువదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను వైఖనస ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై సుగంధ పరిమళ ద్రవ్యాలతో చక్ర తాళ్వార్కు శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఆ తరువాత చక్ర తాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయం సంధ్యవేళ తిరుచి ఉత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. భక్తులు వేణుగోపాల స్వామి వారిని సేవించి దైవనామ స్మరణలతో పులకించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చక్రస్నానం వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని చక్ర తాళ్వార్ను సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయ సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీ చక్ర తాళ్వార్కు అర్చకులు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో చక్రస్నాన వేడుకలను విశేషంగా నిర్వహించారు. చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా.
చుట్టి పాతాళము చుచ్చి చుట్టి పాతాళము చుచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా చుట్టి పాతాళము చుచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. అదేవిధంగా కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో మూలవర్లకు నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం ఉత్సవర్లకు ముత్యాల కవచ ధరణ, వెండి కిరీటం, పుష్పమాలలతో అలంకరించి పల్లకిపై కొలువతీర్చారు. తిరుప్పావై పాసుర పఠనం, మహా నివేదన సమర్పించారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ ఎస్వి వేద పరిరక్షణ ట్రస్ట్ కు 10,116,000 రూపాయలను భక్తులు విరాళంగా అందించారు. ఈ మేరకు హైదరాబాద్ కు చెందిన సాయి రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ అధినేత ఎం జనార్దన్ దంపతులు విరాళంకు చెందిన చెక్కును తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన శనివారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకిపై కొలువతీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా కోదండ రామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం వరకు రామచంద్ర పుష్కరిణిలోని నీరాడ మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన గోదాదేవి అమ్మవారికి అర్చకులు మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి కోదండ రామాలయ 4 మాడ వీధుల ప్రదక్షిణగా తిరునగరి వీధుల్లో ఊరేగుతూ శ్రీ ఆండాల్ తల్లి గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. ప్రసిద్ధ క్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అనువెట్టి మండపంలో ఉష, పద్మిని ఛాయ సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ తదితర క్రతువులను పూర్తి చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు.
తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శనివారం సాయంత్రం నగర సంకీర్తన ఘనంగా జరిగింది. ఏటా ఇస్కాన్ ఆధ్వర్యంలో వ్యాస పూజ మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న వ్యాస పూజ మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం సాయంత్రం బలరామకృష్ణులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం తిరునగరి పురవీధులలో నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు విదేశాల నుండి వచ్చిన శ్రీకృష్ణ స్వామి భక్తులు నగరోత్సవంలో పాల్గొని హరే రామ హరే కృష్ణ నామస్మరణలతో పులకితులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కొండగట్టు అంజన్న దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణలో ప్రసిద్ధ అంజనీసుతుని దివ్యక్షేత్రం కొండగట్టు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా అర్చకులు ప్రాతకాల విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. ఈ సందర్భంగా కొండగట్టు ప్రాంతం భక్తుల జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో అన్నదానం జరిగింది. స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ దిశానిర్దేశంతో స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద స్విమ్స్ ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు, రోగులకు, వారి సహాయకులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. నంద్యాల పట్టణంలో కొలువైన సంజీవనగర్ రామాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. ఉపాలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని బృహత్ మూర్తికి విశేష పరిమళ ద్రవ్యాలతో పాటు విరుల రేకులతో పుష్పాభిషేకాన్ని నయన మనోహరంగా జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు ఎండు ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. సకల దేవతా స్వరూపం గోవుమా తల్లిని సేవించి భక్తులు పులకితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం జరిగింది. వైకుంఠ ద్వాదశి పర్వదినాన అర్చకులు గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో గోమాతకు పసుపు, కుంకుమ, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోమాతను సేవించి ప్రదక్షిణలు చేసి దివ్యాశిస్సులు అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం
తమ్మినాయుడుపేటలో పార్వతీ పరమేశ్వరుల శోభాయాత్ర కనుల పండుగ జరిగింది. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను పసుపు, కుంకుమ, వేపాకుల మాలలతో అలంకరించుకుని తలపై పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. పల్లకిపై పార్వతీ పరమేశ్వరులను అలంకరించి పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామదేవత అసిరి తల్లికి కలశాలలోని పవిత్ర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. ప్రకాశం జిల్లా ఒంగోలు దక్షిణ బజారులో నెలవైన శ్రీ రామానుజ కూటములో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సకల జనుల సుఖశాంతులను కోరుతూ ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. సంపత్ కుమార యతిరాజ సేవా సంఘం ఆధ్వర్యంలో అర్చకులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీ నరసింహ మంత్ర సహితంగా యాగాన్ని నిర్వహించి సుదర్శన హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి విశేష పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అర్చకులు శ్రీ గోపయ్య స్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లికి వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు గోపయ్య స్వామి, తిరుపతమ్మ తల్లిని మనసారా సేవించి నీరాజనాలు సమర్పించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకల్లో భక్తులు పులకితులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రసిద్ధ ఆలయాలలో నిర్వహించిన ప్రత్యేక అర్చనల్లో పాల్గొని భక్తులు దేవదేవులను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని దైవనామస్మరణతో పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా ఊరేగించి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చారు. భక్తులు ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం చేసుకుని పరవశులయ్యారు. ఇక ఈ ఆలయంలో ప్రతి నెల 2వ శనివారం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచడంతో ప్రసాదాలు పొందిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఏకాదశి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉదయం నుండే భక్తులు ఉత్తర ద్వార దర్శనార్థం ఆలయానికి విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనాది పూజలను నిర్వహించి సుందర శోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారిని ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన పిల్లలమర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చగా భక్తులు దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లా మక్తల్లో ఎంతో విశిష్టతను సంతరించుకున్న శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి విశేష పూజాధికాలు జరిపారు. తరువాత పూలమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో నెలవైన నారాయణ తిరుమల దేవాలయం భక్తుల గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. ఏకాదశి, ద్వాదశి వేడుకల సందర్భంగా ఆలయాన్ని వర్ణశోభిత పూల తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఇక స్వామివారికి శోభాయమానంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. ఆపై స్వామివారిని ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్ నగరం హన్మకొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో స్వామివారి బృహత్ మూర్తికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై ఉత్తర ద్వారంలో చక్కటి మండపంలో స్వామి అమ్మవార్లను సుందర శోభిత అలంకరణలో కొలువుదీర్చి తులసి దళార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చిల్పూర్ గుట్టపై స్వయంభూగా నెలవైన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూలంగి సేవ కనుల పండుగ జరిగింది. చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకల్లో భాగంగా స్వామివారికి నిత్యార్చనలు జరిపారు. ఆపై స్వామివారిని గర్భాలయాన్ని వర్ణమయ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద